మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద మరి 25% టారిఫ్ పెంచి దాని తర్వాత ఇంకో 25% అని చెప్పాడు కదా. మరి ఈ టారిఫ్లు ఎందుకు పెంచాడు? సో దీనికి మనందరూ తెలిసిన రీజన్ ఏంది? ఒకటే, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి ఒక రీజన్ అయితే, ఇంకో రీజన్ తెలియని రీజన్ ఏంది? మరి వాళ్ళ డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇండియా మార్కెట్లో విక్రయించేటట్టుగా చేయట్లేదని చెప్పేసి దీనికి వెనకమాల ఉన్న కారణం. అయితే ఇప్పుడు మరి వాళ్ళ వైట్ హౌస్ నుంచి వాళ్ళ సెక్రటరీ ఏమన్నాడు తెలుసా? మేము ఇండియా మీద టారిఫ్లు ఎందుకు వేసామంటే మరి ఇండియాని ఇబ్బంది పెట్టాలని కాదు, సో రష్యాని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మేము ఇండియా మీద ప్రెషర్ చేసాం. సో అందుకని చెప్పేసి వీళ్ళ మీద టారిఫ్లు పెంచామని చెప్పేసి సో ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు? మనం వాళ్ళు టారిఫ్లు పెంచినా ఏది పెంచినా సరే మనం తలొగ్గామా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దీన్ని పట్టించుకుంది లేదు. మన ఇండియాకి ఏదైతే అవసరమో సో అది చేసుకుంటూ పోయాం. సో ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఆ విషయం చెప్పారు. సో మా దేశానికి ఎవరైతే ఉపయోగపడతారో సో వాళ్ళతో మేము ఎప్పుడైనా సరే చేతులు కలుపుతాం అని చెప్పేసి మోడీ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏది చెప్పినా సరే, ఏ టారిఫ్లు వేసినా సరే మనం తలగ్గలేదు. ఇంకో పక్క చూసుకుంటుంటేనేమో మరి రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉన్నాం. ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు ఇంకొక 5% డిస్కౌంట్ ఇచ్చారు మనకి. ఎందుకంటే మరి అటువైపు యూఎస్ఏ మనల్ని ప్రెజర్ చేస్తున్నా సరే వీళ్ళతో స్నేహాన్ని మనం వదులుకోలేదని చెప్పేసి ఆ కృతజ్ఞతతో ఇంకో 5% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడితో ఆగిపోలేదు. సో మరి నిన్నే చూసాం కదా, మరి చైనా నుంచి వాళ్ళ విదేశాంగ మంత్రి కూడా మన దగ్గరకు రావటం, దాని తర్వాత జిన్పింగ్ని మరి త్వరలోనే కలుద్దాం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మాట్లాడతాం. సో మరి వీళ్ళ ముగ్గురు కనుక కలిసిపోయారు అనుకోండి, సో ఇంకా మార్కెట్ ఏ రేంజ్లో ఉండిద్ది అనేది మనందరూ తెలిసిందే. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మరి మళ్ళీ కాలబేరానికి వస్తూ ఉన్నారు అమెరికా. ఎందుకు మరి? సో దీంట్లో భాగంగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మేము ఇండియా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు మేము వచ్చింది, రష్యాని తగ్గించాలని చెప్పేసి ఇండియా మీద ప్రెజర్ చేసామని చెప్పేసి ఈ స్టేట్మెంట్లు ఎత్తా ఉన్నారనమాట. సో మరి ఏదేమైనా సరే మరి ఇప్పుడు ఒక రూట్ మార్చిందని చెప్పాలా అమెరికా.